ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా మనము ఇక్కడ ప్రీ స్కూల్ కిట్లో స్టోరీస్ ఇచ్చారు కదండి, పిక్చర్స్ ఇచ్చారు మనకి 1 2 3 అలా నెంబర్స్ కూడా వేసి ఇచ్చారు కార్డ్స్ పైన. 1 2 3 4 5 6 చూడండి. ఇప్పుడు పిల్లలకి ఏ విధంగా మనం చెప్పాలో తెలియజేస్తున్నాము. ఒక అడవిలో ఒక కొంగ తర్వాత నక్క ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అన్నమాట. ఒకరోజు నక్క చాలా జిత్తులు మారి కదా, ఎందుకో కొంగని అవమానించాలని అనుకుంది. ఒకరోజు విందుకు పిలిచింది. విందుకు పిలిచి పాయసం వండింది. కుండ నిండా పాయసం వండి తన స్నేహితురాలైన కొంగని పిలిచింది. పిలిచిన తర్వాత ఏం చేసిందంటే నక్క ఒక వెడల్పాటి ప్లేట్లో పాయసాన్ని వడ్డించింది. అప్పుడు నక్కేమో పాయసాన్ని తినగలిగింది, కొంగ ఎందుకంటే తనకు ముక్కు పొడవుగా ఉంటుంది కదా, అందువల్ల తినలేకపోయింది. చాలా బాధపడింది, చాలా చాలా బాధపడింది. అప్పుడు మనసులో నక్క నాకు సంతోషించిందనమాట. అదేవిధంగా ఒకరోజు ఎలాగైనా ఈ నక్కకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఈ కొంగ కూడా విందుకు పిలిచింది. ఆ రోజు మంచిగా చేపలు వండి పెట్టింది. ఒక పొడవాటి కూజాలో వడ్డించింది. వడ్డించిన తర్వాత ఏం చేస్తుంది, అప్పుడు కొంగ అయితే తినగలుగుతుంది, నక్క తినలేదు కదా, దానికి మూతి పొట్టిగా ఉంటుంది. పొడవాటి కూజాలు వడ్డించడం వల్ల తినలేకపోతుంది. అప్పుడు పశ్చాత్తాపడుతుంది నక్క. పశ్చాత్తాపడి నన్ను క్షమించు అని కొంగని క్షమాపణ కోరుతుంది. నేను ఎప్పుడు నిన్ను అవమానపడను, సరే అనేసి. అప్పుడు కొంగ నక్కను క్షమించి ఒక ప్లేట్లో చేపల పులుసు వడ్డించి తను కూజాలు చేపల పులుసు తింటుందన్నమాట. ఈ విధంగా మనం ఏం తెలుసుకున్నామంటే, ఎవరిని మన స్నేహితులు కానీ పక్కవారిని కానీ ఎదుటివారిని అవమానించకూడదని తెలుసుకోవాలి.